ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు మరోసారి భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ ఏరియా కమాండర్ రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. ప్రభుత్వం ఆమెపై గతంలోనే 25 లక్షల రివార్డు ప్రకటించింది. చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పార్దాపూర్ ఏరియా కమాండర్ రూపీ అక్కడికక్కడే మరణించారు. ఆమెతో ఉన్న మరో 10 మంది మావోయిస్టులు త్రుటిలో తప్పించుకున్నారు. ఇక రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం. సుమారు 46 ఏళ్ల వయసున్న ఆమె 2004లో మావోయిస్టు పార్టీలో చేరారు. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత అబూజ్మడ్ ప్రాంతంలో పనిచేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన లొంగుబాట్ల సందర్భంగా తెలంగాణలో ఇంకా క్రియాశీలంగా ఉన్న మావోయిస్టుల జాబితాను డీజీపీ విడుదల చేయగా అందులో రూపీ పేరు కూడా ఉంది. తెలంగాణకు చెందిన మిగిలిన 5 మావోయిస్టుల్లో ఆమె కూడా ఒకరు.